హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5039D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్కి అయితే ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదనమాట, కానీ సేల్ అయితే చేస్తున్నారు. అసలు ఏ మోడల్ వెహికల్ ఎంత చెప్తున్నారు, అలాగే హెచ్పి ఎంత, ప్రైస్ అంత, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ అనేది 80,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఖచ్చితంగా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ అనేది వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఎవరైనా సరే వెహికల్స్ కొనాలనుకున్నా, లేదా వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలి అనుకున్నా సరే మన ఛానల్ అయితే ఎంతో యూజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా జాండీర్లో 5039D బండి అనమాట. 2023 12 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. 2023 12 నెలలు అయితే తీసుకున్నారు కాబట్టి, అలాగే సర్వీస్ అనేది ఇంకా కాలేదన్నమాట. కానీ ఈ యొక్క వెహికల్ ఫైనాన్స్లో ఉండడం వల్ల సర్వీస్ అనేది చేయలేదు. అందువల్లనే ఈ యొక్క వెహికల్కి ఫస్ట్ సర్వీస్ అయితే కాలేదన్నమాట. అంటే 2023 12 నెలల్లో తీసుకున్నారు. కొన్ని రోజులు అంటే ఒక 20 డేస్ అట్లా యూజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి వెహికల్ అనేది తీసుకెళ్ళడం వల్ల, అంటే వాళ్ళు ఒక ఫైనాన్స్ వాళ్ళు అనేది తీసుకెళ్ళారనమాట. తర్వాత ఇప్పుడు వరకు వెహికల్ అనేది రన్ చేయలేదన్నమాట. వెహికల్ యొక్క టోటల్ రీడింగ్ చూసుకుంటే 298 గంటలు అయితే తిరిగిందనమాట. 298 గంటలు అంటే ఆల్మోస్ట్ 300 గంటలు అయితే తిరిగిందనమాట వెహికల్ అనేది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 298 గంటలు మాత్రమే తిరిగింది. 41 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఎవరికైనా ఈ యొక్క వెహికల్ కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ సర్వీస్ కూడా అయితే కాలేదనమాట. షోరూమ్ కండిషన్లో అయితే ఉందని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే మంచి ప్రైస్లో వస్తుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళండి. రిపేర్ లేదు, ఏమీ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి కండిషన్లో అవుతుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చెప్పిన ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రైస్ ప్రకారం చూసుకుంటే 6,75,000 అనమాట. 6,75,000 ఫైనల్ అయితే కాదనమాట. 6,75,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి మాట్లాడుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో 40 వెహికల్స్ ఉన్న వాన్ డ్రైవర్ అంటే ఇతను అనమాట. ఇతని దగ్గర వచ్చేసి 40 వెహికల్స్ పైగానే అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ కావాలనుకుంటే కొన్ని ఫొటోస్ అయితే శాంపుల్ చూపిస్తాను చూడండి. చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క వాహనం దగ్గర వచ్చేసి జాండీర్ వెహికల్స్, మహీంద్రా, స్వరాజ్, ఐచర్ అన్ని వెహికల్స్, మేసీ ఫెర్గుసన్, అలాగే 4 వీల్ టాటర్స్, జాండీర్ వెహికల్స్ అన్ని వెహికల్స్ ఒకటి కాదు రెండు కాదు అన్ని హార్వెస్టర్లతో సహా అన్ని వెహికల్స్ అనేది వాహనం దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క వాహనం దగ్గరతో మీరు వాహనంతో మాట్లాడి మీకు నచ్చిన వెహికల్ కానీ, మీకు తక్కువ ప్రైజ్లో కావాలనుకున్నా కానీ, మీకు ఏ మోడల్లో కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళు వాహనంతో మాట్లాడండి. వాహనం నెంబర్ అనేది టైటిల్ అయితే వస్తాను అనమాట. మీరు కామారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు ప్రతి ఒక్క వెహికల్ కూడా మీరు ఫైనాన్స్లో కూడా అయితే తీసుకోవచ్చు. వాహన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి జెన్యూన్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ యొక్క వెహికల్కి టైర్లు కూడా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్ చుట్టుపక్కల ఏరియాలో ఏ డిస్టిక్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే తెలంగాణలో ఉన్న వాళ్ళైతే మంచి వెహికల్ సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఓనర్తో అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి ఖచ్చితంగా. ఓకేనా. ఇది మాత్రం ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. మన ఛానల్ కానీ కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ కూడా అమ్మాలనుకుంటే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా తొందరగా సేల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. జై హింద్.